அவ ஃபேஸ் அடடடடடடா அவ இழுக்குது 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 என்ன வந்த நானே. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ అలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేస్తే ప్రాజెక్ట్ లింక్ అయితే కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే ఎలక్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎవరికైనా ఇంపోర్ట్ చేసుకోవటం తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తే ఆ లింక్ని లింక్ని అయితే క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేసి మీకు ప్రాజెక్ట్ లింక్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి టెస్ట్లేస్పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ సో ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి ఇక్కడైతే ఫైల్ ఆప్షన్పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకున్నాక మళ్ళీ కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటూ ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది కదా. సో కొంచెం సెకండ్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే మళ్ళీ పేస్ట్ లేయర్ పై అయితే ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అయితే సేమ్ లేయర్ అయితే పేస్ట్ అయితే అవుతుంది. ఎక్కడైనా బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకొని కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి అడ్జస్ట్ అయితే మీకు నచ్చిన ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి ఫ్రేమ్కి ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇక్కడ టెస్ట్లేస్ పక్కన నుంచి అయితే మళ్ళీ బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళి ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఆ ఇమేజ్ లెంతీగా ఉంటే కట్ అయితే అది చేసుకోండి స్పీడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి. సో మళ్ళీ కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రేమ్కి అయితే. సో అడ్జస్ట్ చేసుకున్న బ్యాక్ అయితే వచ్చేస్తే ఇక్కడైతే పైకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి కాపీ ద లేయర్ అయితే సో డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. సో ఈజీగా అయితే ఉంటుంది. సో సెకండ్ బీట్ మార్క్ దగ్గర అయితే ఆ డూప్లికేట్ లేయర్ని అయితే ప్లేస్ చేసుకొని ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే సో స్పీడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ అది ఇంకో డూప్లికేట్ లేయర్ ట్రాన్ బీట్ మార్క్ దగ్గర అయితే ప్లేస్ చేసుకోండి. ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే సో స్పీడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా మళ్ళీ ఇంకో డూప్లికేట్ లేయర్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి అన్ని లేయర్స్ని. సో మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో డూప్లికేట్ లేయర్ చేసుకుంటే అయితే మీకు సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో కొత్తగా ఎడిట్ చేసే వాళ్ళకైతే అర్థమైతే అవుతుంది. సో మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి ట్రాన్ లేయర్ కూడా కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలంటున్నారో వాళ్ళ ఇమేజ్ని అయితే సింపుల్గా అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో వీడియోని అయితే ఎక్కువ స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడు మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అక్కడ బీట్ మార్క్స్ అన్నిటికీ అయితే ఇలానే ఎడిట్ చేసుకున్నా కిందకైతే స్క్రోల్ డౌన్ చేస్తే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపైన లాంగ్ ప్లేస్ చేసి పైకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. సో కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దాన్ని అయితే మళ్ళీ కాపీ ద లేయర్ అయితే చేసుకొని మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే అడ్జస్ట్ అయితే చేసుకుని పేస్ట్ ద లేయర్ అయితే చేసుకున్నాక బీట్ మార్క్ అనే లెంత్ తక్కువగా అంటే స్పీడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇంక్రీజ్ అయితే చేసుకున్నాక కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకున్నాక అడ్జస్ట్ అయితే చేసుకొని ఇక్కడ ఒక లేయర్ కనిపిస్తుంది కదా బీట్ మార్క్ దగ్గర, అక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకున్నాక పైన కనిపిస్తుంది సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.